మేము ఒకటే చెప్తా ఉన్నాం, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా, ప్రభుత్వ అధినేతగా, ప్రభుత్వ బడులకు అంబాసిడర్గా ఉండాలి, బ్రాండ్ అంబాసిడర్గా ఉండాలి. కానీ ముఖ్యమంత్రి ఏమంటుండు? ప్రభుత్వ బడులను మూస్తా, తగ్గిస్తా, నేనేమో కార్పొరేట్ బడులకు, ప్రైవేట్ బడులకి శంకుస్థాపన కోతావా? సిగ్గుందా నీకు? ప్రభుత్వ బడులను ప్రమోట్ చేయాల్సిన నువ్వు ప్రైవేట్ బడులను ప్రమోట్ చేస్తూ నీ యొక్క అనుచరులకి, నీ కాంగ్రెస్ పార్టీ తొత్తులకి, నీ కాంగ్రెస్ పార్టీ నాయకులకు సంబంధించినటువంటి, రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి పాఠశాలల ప్రారంభోత్సవానికి వెళ్ళి వాళ్ళను ఆహా ఓహా అని చెప్తావా? నీ ప్రభుత్వ బడుల్లో సంఖ్యలు పెంచాలి, దాని మీద దృష్టి పెట్టు. అంతేగాని ప్రభుత్వ బడులను మూస్తా, సేమ్ హిట్లర్ లాగానే నువ్వు మొన్న ఏదైతే టీవీ సభలో చెప్పినావో, ఒక టీవీ ప్రోగ్రాంలో చెప్పినావో హిట్లర్ లాగా అని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రజలు నేను నిజంగానే హిట్లర్గా చూస్తా ఉన్నారు. పేద విద్యార్థులకు దూరం చేస్తున్న నిన్ను హిట్లర్గా చూస్తా ఉన్నారు. ఇంటర్మీడియట్ విద్యార్థులకు విద్యను దూరం చేస్తున్న నిన్ను హిట్లర్గా చూస్తా ఉన్నారు. పేదలకు ఇల్లు కూలుస్తున్న నిన్ను హిట్లర్గా చూస్తా ఉన్నారు. ఏదైతే ఉన్నత విద్య అభ్యసిస్తున్నటువంటి విద్యార్థులకి స్కాలర్షిప్ ఇవ్వని నిన్ను హిట్లర్గానే చూస్తా ఉన్నారు.